నెల్లూరులో పంట కాలువల్ని వైడన్ చేసి రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడానికి 50 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించాను. అది టెండర్ కూడా పిలిచారు. టెండర్ కూడా పిలిస్తే సింగిల్ టెండర్ వచ్చింది. అంటే వచ్చిన టెండర్ ఎలిజిబిలిటీ ఒక్కరికే వచ్చింది, రెండో వాళ్ళకి రాలా. అందుకని యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ ఫ్రైడే పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే టెండర్ పిలిచే ప్రాసెస్ అంట. రేపు ఫ్రైడే పిలుస్తామని చెప్పారు. అది టెండర్ అయిపోతే ఇమీడియట్గా చేస్తారు. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా ఇచ్చాను. ఆల్రెడీ మార్కింగ్ కూడా చేశారు. నేను నెల్లూరు ప్రజలకు కూడా 2-3 సార్లు అప్పీల్ చేశాను. మళ్ళీ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. నెల్లూరు మోడర్న్ సిటీ కావాలి అంటే ఖచ్చితంగా డ్రైన్స్ బాగా ఉండాలి. వర్షాలు వచ్చినప్పుడు నీట్గా ఫ్లో కావాలి. మీ అందరూ తెలుసు 2017లో హెవీ రెయిన్ వచ్చి నెల్లూరు చెరువు పొంగితే నెల్లూరు సిటీ మునిగిపోయింది. అటువంటి జరగకుండా ఉండాలంటే ఆ కెనాల్స్లో వాటర్ ఫ్రీగా ఫ్లో కావాలంటే ఏదైతే ఆ కెనాల్స్ యొక్క వెడల్పు ఉందో ఎంత కావాలో అంత తీసుకుంటున్నారు. చాలామంది ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.